కాంగ్రెస్ పై సిబిఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సిపిఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న కోనంనేని, ఇవాళ నారాయణ విమర్శలు గుప్పించారు. బీజేపీపై పోరాటంలో కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోవడం లేదంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్నారంటున్నారు. తమిళనాడులో స్టాలిన్ అందరినీ కలుపుకుని వెళ్తున్నారని, ఈ కారణంగానే తెలంగాణలో బీజేపీ బలపడిందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్ల నుంచి 8 సీట్లకు పెరిగిందని అంటున్నారు నారాయణ. బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందనే వాదనలో నిజం లేదంటున్నారు నారాయణ. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉందంటున్నారు కోనంనేని. లేదంటే మళ్లీ ఉద్యమాలు తప్పవు అని చెప్తున్నారు. ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉన్నా అని, ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్తున్నారు సిపిఐ నేతలు. పరిపాలన చక్కగా చేసుకోమని చెప్తాము. అందరం కలుపుకోవాలి కదా. బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు ఫైట్ చేయదలుచుకుంటే వ్యతిరేక శక్తులను కలుపుకోకుండా నేను ఒకటే చేస్తానని చెప్పేసి ఒంటెత్తి పోగొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు స్టాలిన్ అందరూ కలుపుకొని చూస్తున్నాడు బీజేపీ వ్యతిరేకంగా, అందుకే ఒకసారి జయప్రదవుతున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ నేను ఫెయిల్ అయినాడు, లేకపోతే బీజేపీ 4 జననేత వేస్తారు, 4 సీట్ల దగ్గర గెలిచారు, పెరిగారు వాళ్ళు. అదేమంటే టీఆర్ఎస్లో ఓటేసారంటారు. అది కాదు, కరెక్ట్ కాదు. వీళ్ళ ఒంటెత్తు పోకడం వల్లనే బీజేపీకి బలపడే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రభుత్వం బయటపడలేకపోతుంది. ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కొత్త ప్రభుత్వం వారు చేసిన హామీలు, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు లేకపోతే వాగ్దానాలు, దాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి కర్తవ్యం ఈ ప్రభుత్వం పైన ఉంది. అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా స్నేహపూర్వక పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ రైతాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి అందరికీ అందలేదని ఒక అసంతృప్తి వస్తుంది. అలాగే మన విద్యుత్ జ్యోతి 0 బిల్స్ రావట్లేదని, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో రావట్లేదని, ఇటువంటి చాలా వస్తున్నాయి. మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు జాగ్రత్తగా తొందరగా మార్చుకోవాలి. ఎందుకంటే మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నేను చెప్పాను, 1 సంవత్సర కాలం సమయం ఇద్దామని. 8 నెలలు అయిపోతుంది. వెంటనే వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంతసేపు ఆ పాత ప్రభుత్వాన్ని అంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. అందువలన ఈ అన్ని అంశాలు కూడా మేము చర్చిస్తున్నాం. పరిపాలన చక్కగా చేసుకోమని చెప్తాము. అందరం కలుపుకోవాలి కదా. బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు ఫైట్ చేయదలుచుకుంటే వ్యతిరేక శక్తులను కలుపుకోకుండా నేను ఒకటే చేస్తానని చెప్పేసి ఒంటెత్తి పోగొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు స్టాలిన్ అందరూ కలుపుకొని చూస్తున్నాడు బీజేపీ వ్యతిరేకంగా, అందుకే ఒకసారి జయప్రదవుతున్నారు. ఇక్కడ నేను ఫెయిల్ అయినాడు, లేకపోతే బీజేపీ 4 జననేత వేస్తారు, 4 సీట్ల దగ్గర గెలిచారు, పెరిగారు వాళ్ళు. అదేమంటే టీఆర్ఎస్లో ఓటేసారంటారు. అది కాదు, కరెక్ట్ కాదు. వీళ్ళ ఒంటెత్తు పోకడం వల్లనే బీజేపీకి బలపడే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రభుత్వం బయటపడలేకపోతుంది. ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కొత్త ప్రభుత్వం వారు చేసిన హామీలు, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు లేకపోతే వాగ్దానాలు, దాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి కర్తవ్యం ఈ ప్రభుత్వం పైన ఉంది. అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా స్నేహపూర్వక పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ రైతాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి అందరికీ అందలేదని ఒక అసంతృప్తి వస్తుంది. అలాగే మన విద్యుత్ జ్యోతి 0 బిల్స్ రావట్లేదని, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో రావట్లేదని, ఇటువంటి చాలా వస్తున్నాయి. మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు జాగ్రత్తగా తొందరగా మార్చుకోవాలి. ఎందుకంటే మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నేను చెప్పాను, 1 సంవత్సర కాలం సమయం ఇద్దామని. 8 నెలలు అయిపోతుంది. వెంటనే వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంతసేపు ఆ పాత ప్రభుత్వాన్ని అంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. అందువలన ఈ అన్ని అంశాలు కూడా మేము చర్చిస్తున్నాం.